కీమా మెంతి కూర ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/2 కిలో కీమా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియాల పౌడర్, పసుపు, కారం, సాల్ట్, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఒక కట్ట మెంతాకు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని అందులో కీమా వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని చూడండి, మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకుని దాంట్లో మనకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. 4 to 5 స్పూన్స్. ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసుకున్న మటన్ ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుని ఒక 2 minutes కుక్ చేయాలి. చూసారు కదా, పైకి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక వాష్ చేసుకున్న మెంతికూరను వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇంతేనండి కర్రీ. దీన్ని మీరు చపాతీలో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా తినొచ్చు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.